హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఇలాంటి వారికి ఇళ్ల పట్టాలు రద్దు అంటూ ముఖ్యమంత్రి షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అప్పట్లో అనర్హులు ఇల్లు పట్టాలు పొందారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనర్హులని తేలితే వారికి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లోనే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇళ్ల పట్టాలు రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడం సార్వత్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈ తరుణంలోనే ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు సంబంధించి చూపాల్సిన అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాలని అధికారులు చెబుతున్నారు. లేకుంటే ఇల్లు పట్టాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు. ఆ పత్రాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. అర్హులు తెల్ల రేషన్ కార్డులు అయి ఉండాలి. ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకంటే ముందు ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు అవుతుంది. కారు లాంటి 4 చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలం రాదు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పట్టాలు ఉన్నా ఒకరికి మాత్రమే ఉంచి మిగతా వారికి రద్దు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే వాళ్ళకి ఇల్లు పట్టాలను రద్దు చేస్తారు. అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ప్రభుత్వం రెడీ చేసింది. దీని ఆధారంగా అధికారులు ఆ లబ్ధిదారులను పరిశీలించనున్నారు. లబ్ధిదారులు ఇచ్చే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఆ తర్వాత పట్టాలు రద్దు చేసి నోటీసులు అందజేయనున్నారు. వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారని, కొన్ని ఇళ్లను 2 లేదా 3 కూడా ఇల్లు పట్టాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. అలానే చాలామంది పట్టాలు పొంది ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు వస్తున్నాయి. అలానే ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది.